రాజు, కృష్ణ, మనకు వచ్చిన బిరుదులే మన పిల్లలకు కూడా రావడం చాలా సంతోషంగా ఉంది రాజు. అవును కృష్ణ, మీ వాడు సూపర్ స్టార్ మహేష్ బాబు, మా వాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఎన్నో ఏళ్లగా మనం కాపాడుకుంటూ వచ్చిన స్టార్డమ్ ను మనల్ని మించిన స్టార్డమ్ తో మన పిల్లలు దూసుకుపోతున్నారు. అవును కృష్ణ, మనం రిటైర్డ్ అయిన తర్వాత వాళ్లలో మనల్ని చూసుకుంటూ మురిసిపోతున్నాం. మనతో పాటు మన అభిమానులు కూడా అంతేగా రాజు. నీకైతే అభిమానులే సూపర్ స్టార్ అని బిరుదిచ్చారుగా కృష్ణ. అవును రాజు, అప్పట్లో జ్యోతి చిత్ర అనే మ్యాగజైన్ సూపర్ స్టార్ బిరుదు ఎవరికి అని కాంపిటీషన్ పెట్టింది. జ్యోతి చిత్రలో ఒక కూపన్ పెట్టి ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, కృష్ణరాజు వీళ్ళలో సూపర్ స్టార్ ఎవరైతే వాళ్ళ పేర్లు ఆ కూపన్ లో రాసి పంపించమని పోటీ కూడా పెట్టిందిగా కృష్ణ. అప్పట్లో చాలా మంది సూపర్ స్టార్ బిరుదు నాగేశ్వరరావు గారికి వస్తుంది అనుకున్నారు. అప్పటికే అన్నగారు రాజకీయాలకు వెళ్లడంతో ఆయన పేరు కాంపిటీషన్ లో లేదు కదా కృష్ణ. అవును, రామారావు గారు లేకపోవడంతో అప్పుడున్న మా నలుగురు ఐదురికి కాంపిటీషన్ పెడితే 5 సంవత్సరాలు నేనే సూపర్ స్టార్ గా గెలిచాను. ఇక ఎన్నేళ్ళు పెట్టినా సూపర్ స్టార్ కృష్ణకే వస్తుందని ఇక కాంపిటీషన్ పెట్టడం కూడా మానేశారు. అలా అభిమానులు నీకు సూపర్ స్టార్ అని బిరుదిచ్చారు. ఆ బిరుదు కలకాలం అలా నిలిచిపోయిందిగా కృష్ణ. నా సూపర్ స్టార్ సంగతి సరే గాని నీ రెబల్ స్టార్ సంగతి ఏంటో చెప్పు. నా రెబల్ స్టార్ బిరుదు వెనక కూడా నీ పాత్ర ఉందిగా కృష్ణ. అది నీకు నాకు తెలుసు, ఇప్పుడున్న చాలా మందికి తెలియదుగా రాజు. నీకు డేట్స్ కుదరక నువ్వు వదిలేసిన కటకటాల రుద్రయ్య సినిమాతో నాకు రెబల్ స్టార్ బిరుదు వచ్చిందిగా కృష్ణ. యాక్చువల్ గా కటకటాల రుద్రయ్య పిక్చరు నేనే యాక్సెప్ట్ చేశాను. డేట్స్ ఖాళీ లేకపోయినా 2 షిఫ్ట్లు చేస్తానంటే మొదట ఓకే అన్నారు. తర్వాత ప్రొడ్యూసర్ రమేష్ నిన్ను అప్రోచ్ అయ్యాడు. నువ్వు ఓకే చేయడంతో కటకటాల రుద్రయ్య పిక్చర్ నీకొచ్చింది. ఆ పిక్చర్ ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ అయింది కృష్ణ. 18 లక్షలతో సినిమా తీస్తే నా 75 లక్షలు కలెక్ట్ చేసి నా అభిమానులతో రెబల్ స్టార్ అని పిలిపించుకునేలా చేసింది కృష్ణ. అవును రాజు, ఆ పిక్చర్ చాలా బాగుంటుంది. నీకు మాస్ ఆడియన్స్ ని మరింత దగ్గర చేసింది. అక్కడి నుండి నువ్వు వెనక్కి తిరిగి చూసుకోలేదు. మాస్ అంటే కృష్ణరాజు, కృష్ణరాజు అంటే మాస్ అన్నట్లు నీకంటూ ఒక కల్ట్ ఫ్యాన్స్ ని క్రియేట్ చేసింది ఆ పిక్చరు. అవును కృష్ణ, మనిద్దరం కలిసి కూడా చాలా పిక్చర్స్ చేసాం. మన స్నేహం కూడా చాలా గొప్పది కృష్ణ. అవును రాజు, ఇప్పుడున్న హీరోల మధ్య అంత స్నేహభావాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ మనం ఆ రోజుల్లో చాలా స్నేహంగా ఉన్నాం. సినిమాలు చేయడం ఆపేసిన తర్వాత కూడా మన స్నేహం అలా కంటిన్యూ అవుతూనే ఉంది. అవును కృష్ణ, విజయ నిర్మల చెప్పిన ఇంటర్వ్యూలో నేను విన్నాను. కృష్ణ గారికి కృష్ణరాజు అంటే చాలా ఇష్టమని. నిజంగా మనసులో ఏది దాచకుండా అన్నీ ఓపెన్ గా చెప్పే నువ్వంటే నాకు చెప్పలేని అభిమానం కృష్ణ. మహేష్, ప్రభాస్ కూడా అలాగే ఉంటారు స్నేహంగా. ప్రభాస్ సినిమా ఫంక్షన్ కి మహేష్ వెళ్ళడం, మహేష్ ఫంక్షన్స్ కి ప్రభాస్ రావడం చాలా సందర్భాల్లో జరిగింది. మన స్నేహాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు రాజు. మన పిల్లలే కాదు కృష్ణ, వాళ్ళ అభిమానులు కూడా అంతే స్నేహంగా ఉంటున్నారు. అదే కదా రాజు మనకు కావాల్సింది. సరే కృష్ణ, చాలా టైం అయింది. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుద్దాం. ఉంటా కృష్ణ. అలాగే రాజు, ఉంటాను.